సో ఎస్టర్డే క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేస్తున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? సార్ క్లియర్ కదా? ఓకే గుడ్. సో అండ్ P2P అండ్ O2C కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి, నీట్గా మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి, ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా. ఓకే డన్. సో టుడే మనం జిఎస్టీ గురించి డిస్కషన్ చేద్దామండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ జిఎస్టీలో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, టీ కోడ్స్ అడగచ్చు, తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడగచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అని కూడా అడగచ్చు. మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. సో వీడియో ఆఫ్ చేయండి. మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఓకే, సో మనకి జిఎస్టీ గురించి డిస్కషన్ చేసి వాటి యొక్క కాంపోనెంట్స్, బెనిఫిట్స్ అండ్ డీలర్స్, ఓకే ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా టుడే క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే పీడిఎఫ్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ చూడండి గైస్. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. సో ఈ జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఆ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఇంప్లిమెంటేషన్ చేసింది. తర్వాత ఆ కంట్రీని చూసి 160 కంట్రీస్ జిఎస్టీని వారి యొక్క కంట్రీస్లలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 ఇయర్స్లో మనకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. బట్ ప్రజెంట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగిందంటే 01 జూలై 2017లో ప్రజెంట్ నరేంద్ర మోడీ ద్వారా, ప్రధానమంత్రి ఉన్నారు కదా, ఆయన ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎందుకు జిఎస్టీ అనేది ఉపయోగపడుతుంది యాజ్ ఎ బిజినెస్ పర్సన్కి అనేది చూస్తాం. తర్వాత మనకి ఇండియాలో యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ అనేది వేటి మీద అప్లికబుల్ అవుతుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే స్టాక్ కానీ గూడ్స్ కానీ ఇన్వెంటరీ 3 ఒకటే. ఓకే, వీటిని అమ్మడం, కొనడం ద్వారా, తర్వాత సర్వీస్ ఏదైనా ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. సో దీంట్లో మనకి రెగ్యులర్ డీలర్స్ అని, సో తర్వాత మళ్ళీ కాంపోజిషన్ డీలర్స్ అని, అన్రిజిస్టర్డ్స్ అని, కన్సూమర్స్ అని ఉంటారు. వీళ్ళకి సమ్ లిమిట్ కూడా ఉంటుంది అమౌంట్. సో ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఐటీసీ రూపంలో పే చేస్తారు. ఓకే డన్. సార్ ఎక్కడెక్కడ డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది సార్ అంటే కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ అంటారు. డ్యూయల్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ యూనిఫైడ్ జిఎస్టీ తెలుసుకున్నాం. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. తర్వాత డ్యూయల్ అంటే సో ఇక్కడ ఈక్వల్గా వాళ్ళు షేర్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్,
స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ట్యాక్స్. సో ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వరు. దీన్ని డ్యూయల్ జిఎస్టీ అంటారు. ఓకే, కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి, కొన్ని ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటాయి. ఎందుకు సార్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారంటే ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రెజ్యూమ్ ఉండాలనే ఉద్దేశంతో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండకుండా ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలో కొనినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలి. ఏపీలో 5% ఉండాలి, తెలంగాణలో 5% ఉండాలి, తమిళనాడు, కర్ణాటక ఎక్కడ ఏ ఐటెం కొనినా గవర్నమెంట్ నిశ్చయించి ఉంటుంది. ఒక 5 స్లాబ్స్ ఇచ్చిందనమాట. ఆ 5 స్లాబ్సే ఉండాలి టోటల్ ఐటమ్స్ మీద, టోటల్ ప్రోడక్ట్స్ మీద. ఓకే, ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక రకంగా మరొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండకూడదు. 29 రాష్ట్రాలలో ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలి. వ్యాట్ ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పర్సంటేజ్ ఉంటే కర్ణాటకలో ఒక పర్సంటేజ్ ఉంటుంది, సేమ్ ఐటమ్ ఒకటే. ఓకే, కాబట్టి అలాంటి మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా మనకి కొన్ని స్లాబ్స్ ఇచ్చారు. ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రెజ్యూమ్ ఆల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. మనకి టైప్ ఆఫ్ డీలర్స్ చూస్తే టైప్ ఆఫ్ డీలర్స్ రెగ్యులర్స్, కాంపోజిషన్ అండ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్స్. ఓకే, రెగ్యులర్స్, కాంపోజిషన్స్ అండ్ రిజిస్టర్డ్ కన్స్యూమర్స్ అంటే ఎవరు? రెగ్యులర్స్ అంటే వీళ్ళకు పర్ ఇయర్ 20 lakhs పైన బిజినెస్ జరిగింటే వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 500 అయిందనుకోండి, అమౌంట్ 550 కలెక్ట్ చేస్తారు. 50 రూపీస్ అనేది ట్యాక్స్ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ నెల నెల గవర్నమెంట్కి ఐటీసీ అనేది పే చేస్తారు. తర్వాత కాంపోజిషన్, వీళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే పే చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. ఓకే, వీళ్ళు 1.5 crore బిజినెస్ జరిగినట్లయితే వీళ్ళు కాంపోజిషన్ డీలర్స్ కిందకి వస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. అన్రిజిస్టర్స్ 20 lakhs బిలోనే బిజినెస్ ఉన్నట్లయితే వీళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్స్ కిందకి వస్తారు. తర్వాత కన్సూమర్స్ అంటే మన లాంటి వాళ్ళు కొని ఉపయోగించుకుంటాం, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం అలాంటివి ఏమి చేయం. సో అది తర్వాత మనకి జిఎస్టీలో బెనిఫిట్స్ చూసుకుంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. వ్యాట్లో లాగా మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమి లేవు. ఓకే, మనకి అన్ని మిక్స్ చేసి 3 ట్యాక్సెస్ మాత్రం పెట్టారు. తర్వాత గవర్నమెంట్కి ఈజీ కంప్లైంట్స్, రిటర్న్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈజీ కంప్లైంట్స్ ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీ, ప్రమోటింగ్ ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీ. తర్వాత ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దీనివల్ల అంటే బెనిఫిట్స్ ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా మనకి లీగల్గా బిజినెస్ చేసే విధంగా మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది తీసేసి నార్మల్ ట్యాక్సెస్ పెట్టడం జరిగింది. ఓకే, సో మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్. సో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చార్జ్, సెస్, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ సెంట్రల్ ట్యాక్స్ కింద ఉన్నట్టువి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్, సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. ముందు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్, అలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇన్ని రకాల ఒక మ్యాక్సిమం ఒక 10-15 ట్యాక్స్లు ఉన్నాయి. అవన్నీ తీసేశారు. వ్యాట్లో అన్ని గందరగోళంగా ఉన్నాయి ట్యాక్సెస్ అన్ని కూడా. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీని తీసుకురావడం వల్ల మనకి అన్ని ట్యాక్సెస్ వెళ్ళిపోయి మనకి 3 ట్యాక్స్లు పెట్టారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ వీటిని ట్యాక్స్ కాంపోనెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్, సో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఓకే సార్, ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఎప్పుడు పడుతుంది సార్ అంటే మనకి మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే, అంటే లైక్ కర్నూలులో పర్చేజ్ చేశారు, ఓకే, లైక్ వైజాగ్లో సేల్ చేశారు. సో పర్చేజ్ చేసేటప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సేల్ చేసేటప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గుంటూరులో పర్చేజ్ చేశారు, ఒంగోలులో సేల్ చేశారు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు, విజయవాడలో సేల్ చేశారు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పడుతుంది. ఓకే, సో తర్వాత కడపలో పర్చేజ్ చేశారు, చిత్తూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక సేల్ చేస్తారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అట్లా మనకు ట్యాక్సెస్ పడతాయి.
ఎగ్జాంపుల్ మనకి చూడండి, సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ మిక్స్ చేశారు? ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్, ఏడీజీ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో మిక్స్ చేశారు. ఎస్జిఎస్టీ వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కలిపి ఎస్జిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఐజిఎస్టీ సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద మిక్స్ చేయడం జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ మనం చూస్తే ట్యాక్స్ ఫర్ విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్. ఇంట్రా స్టేట్ అంటాం, అంటే రెండు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేస్తే ఎలా అనేది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. సో అప్పుడు ట్యాక్స్ వచ్చేసి చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే డన్. తర్వాత జిఎస్టీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు, మిగతాది పాన్ నెంబర్ అని చెప్తాం. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ 1Z అనేది నార్మల్, ఇది ప్రతి ఒక్క జిఎస్టీ నెంబర్లో ఉంటుంది. చెక్ కోడ్ అనేది 7 అనొచ్చు, ఆల్ఫాబెట్ అనొచ్చు, న్యూమరిక్ అనే ఉండొచ్చు. ఓకే, టోటల్ 15 డిజిట్స్తో ఉంటుంది జిఎస్టీ నెంబర్ అనేది. మనకి మన ఇండియా మ్యాప్ చూసుకుంటే 01 అంటే జమ్మూ కాశ్మీర్, అక్కడి నుంచి లాస్ట్ వరకు ఇండియా మ్యాప్ వరకు ప్రతి రాష్ట్రానికి 2 డిజిట్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు 28, 27 మన నెంబర్ ఉన్నింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోడ్ 37, తర్వాత నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కోడ్ 36 తెలంగాణ 36 వస్తుంది, తమిళనాడు 33, ఢిల్లీ 07. ఓకే, ఇట్లా 01 నెంబర్ నుంచి 36 నెంబర్ వరకు ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 2 డిజిట్ స్టేట్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నెట్లో సెర్చ్ చేస్తే అన్నిటికీ వస్తాయి. తర్వాత మన ఇండియాలో ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. ఆ యొక్క ప్రోడక్ట్స్కి 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్ కోడ్తో ఒకటి నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, సో అది అంటే ప్రతి వస్తువు మీద ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. బట్టలకి అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. మొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. మెడిసిన్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్ కూడా గవర్నమెంట్ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక కంపెనీ ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ కంపెనీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమేమి ఉండాలి డీటెయిల్స్ అంటే, ఫస్ట్ మీరు కంపెనీ పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు, ఆ కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది కడపలో, మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ లొకేషన్ అడ్రస్. తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, ఓకే, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక కంపెనీకి కంపల్సరీగా ఈ డీటెయిల్స్ అనేది ఉండాలి. తర్వాత గవర్నమెంట్ కొన్ని స్లాబ్స్ ఇచ్చింది, ఆ స్లాబ్స్ ప్రకారంగా ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది. 0%, 5%, 12%, 18%, 28%. 0% కింద బేసిక్ నెసెసిటీ ఐటమ్స్, లూజ్ అండ్ అన్బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. 5% కింద మాస్ కన్సంప్షన్ ఐటమ్స్ లైక్ స్పైసీస్, షుగర్, ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. 12% కింద ఫుడ్, గీ, మొబైల్స్ ఉంటాయి. 18% కింద సోప్స్, టూత్పేస్ట్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. 28% కింద లగ్జరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, కార్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, వీటికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటాను. ఇప్పుడు 28% 18కి రావచ్చు, 18 12కి రావచ్చు, 12 5కి రావచ్చు, 5 0 కూడా పోయి ఉండొచ్చు. ఓకే, మనకి ఏంటంటే అప్పుడప్పుడు గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది. ఓకే, దాని యొక్క డిమాండ్ బట్టి. ఓకే, 28% అంటే లగ్జరీ గుడ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకు 28% ట్యాక్స్ పడుతుంది. తర్వాత అడిషనల్గా వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకున్నా సో వాటికి వచ్చేసి మళ్ళీ సెస్, అడిషనల్ సెస్ కూడా ట్యాక్సెస్ పడతాయి. సెస్, అడిషనల్ సెస్, ట్యాక్సెస్ కూడా మళ్ళీ పడతాయి. తర్వాత 100% గూడ్స్లో 28% కింద ఏం గూడ్స్ వస్తాయి, 12% కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 18% కింద ఏమొస్తాయి, ఎగ్జాంపుల్ 0% కింద ఏమొస్తాయని ఇక్కడ షో చేయడం. తర్వాత
సో రెగ్యులర్ డీలర్స్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 10 lakhs. మనకి ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సో తర్వాత మయన్మార్, అక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలు, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళకు వచ్చేసి గవర్నమెంట్ 10 lakhs పైన బిజినెస్ జరిగినట్లయితే వాళ్ళకు వచ్చేసి లైక్ రెగ్యులర్ డీలర్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs అబోవ్ జరిగినట్లయితే మనకి రెగ్యులర్ డీలర్స్ కింద అప్లికబిలిటీ ఇచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్, వీటికి బిజినెస్ బాగా జరుగుతుంది. సో అందుకోసం వీళ్ళకి 20 lakhs ఇచ్చారు. కాంపోజిషన్ స్కీమ్, వీళ్ళు అగ్రికల్చర్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సిస్ట్ 1.5 crore కంటే తక్కువ కానీ కొంచెం లిమిటెడ్గా జరిగినట్లయితే వాళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకోరు, కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయరు. రెగ్యులర్ డీలర్స్ అనే వాళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కంపల్సరీగా కలెక్ట్ చేస్తారు. వీళ్ళు నెల నెల గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది అప్లోడ్ చేస్తారు. బట్ కాంపోజిషన్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు, రిస్క్ తీసుకోరు. సో ఇది వాట్ మనకి జిఎస్టీ అంటే. టోటల్గా మనకి 18 taxes ఉంటాయి. 18 taxesలో జిఎస్టర్ 1 అంటే సేల్స్ అని, జిఎస్టర్ 2 అంటే పర్చేస్ అని, జిఎస్టర్ 3B అంటే పర్చేస్ అండ్ సేల్స్ అని, జిఎస్టర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఇవన్నీ జిఎస్టీలో వాట్ అనేది, ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం టుడే క్లాస్లో జిఎస్టీకి సంబంధించి వాట్ అనేది క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. ఓకే, డన్. సో తర్వాత మనకి దీనికి సంబంధించి పీడిఎఫ్ స్టెప్స్ చూడండి ఎలా ఉంటాయనేది. ఫస్ట్ టోటల్గా మనకి స్టెప్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. టోటల్గా 10 steps ఉంటాయి. ఇలా 10 steps ఉంటాయి. లైక్ డిఫైన్ కండిషన్ టైప్స్, క్రియేట్ అకౌంటింగ్ కీస్, చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, అసైన్ కంట్రీ కోడ్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ట్యాక్స్ కోడ్స్, జిఎల్ అకౌంట్ క్రియేషన్, తర్వాత అసైన్ చేయడం, తర్వాత మెయింటైన్ చేయడం, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మీకు ఇస్తాను. సో మీరు ఏమేమి క్రియేట్ చేస్తున్నారో ఇలా ఇప్పుడు నేను చూడండి పాత కంపెనీలకన్నీ ఇలా రాసుకున్నాను కదా, మీరు కూడా మీరు చేసే ప్రతి కంపెనీ కూడా ఒక ఎక్సెల్ అయినా మెయింటైన్ చేసుకోండి, లేదంటే ఒక నోట్స్లోనే రాసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుండవు, ప్రతిదీ రాసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఓబీవైజెడ్లోకి వెళ్ళి కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేయాలి. అంటే ఏంటి, ఏం ట్యాక్సెస్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఓబీవైజెడ్లోకి వెళ్తాను. ఇదే ఇక్కడ ఫస్ట్ ఓబీవైజెడ్ ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. ఓకే, OBYZ కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్సెస్, ప్రొసీజర్స్. యాక్సెస్ సీక్వెన్సెస్లో మనకి డిఫాల్ట్గా ట్యాక్స్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఉంటారు. ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్గా ఎస్ఏపి వాడు ఇచ్చిందే మనం తీసుకోవచ్చు. ఓకే, కండిషన్ టైప్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ కండిషన్ టైప్స్ ఏంటంటే మన బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇది ఇన్పుట్కి చేసుకోవాలి, అవుట్పుట్ కూడా చేసుకోవాలి. నేను ఈరోజు క్లాస్లో ఇన్పుట్ చేసి చూపిస్తాను. మీరు కస్టమర్స్ అంటే ఇన్పుట్ అంటే ఏంటి, వెండర్కి సంబంధించింది. అవుట్పుట్ అంటే కస్టమర్కి సంబంధించింది. కస్టమర్కి సంబంధించింది మీరు చేయాలి, ఇన్పుట్కి సంబంధించి నేను చేసి చూపిస్తాను. ఓకే, వెండర్ పోస్టింగ్ మీరు కస్టమర్ పోస్టింగ్ మీరే ఓన్గా చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అలాగే. ఇప్పుడు ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, చూడండి వాళ్ళ ప్రాసెస్ ఎలా చేశారనేది చూడండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, బ్యాక్ ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి, యూనిక్గా ఉండాలి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. చూడండి కండిషన్ టైప్స్,
ఓకే, సో ఫస్ట్ మనం పీడిఎఫ్ చూసుకుంటే కండిషన్ టైప్స్ కదా, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూడండి సిడబ్ల్యూఐఎన్ అని ఇచ్చుకున్నాం, అంటే నా ప్రీవియస్ కంపెనీ అది. మీరు కూడా యూనిక్గా చేసుకోవాలి. ఇప్పుడు మన కంపెనీ ఏంది, లోకేష్ లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిక్గా ఉండాలి. సిజిఎల్ఐ ఇస్తున్నాను, సిజిఎల్ఐ. ఇక్కడ వచ్చేసి ఎల్ఐటి ఇన్పుట్ జిఎస్టి. వచ్చేసి యాక్సెస్ సీక్వెన్స్ క్లిక్ చేస్తే ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. ఇప్పుడు మీకు చూపించాను కదా ఎండబ్ల్యూఎస్టీ అని, చూడండి ఇక్కడ ఓన్గానే క్రియేషన్ చేసుకుంటారు, లేదంటే ఇక్కడ ఉన్నదే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఎండబ్ల్యూఎస్టీ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఓకే, తర్వాత కండిషన్ క్లాస్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ కండిషన్ క్లాసెస్ రకరకాలు ఉంటాయి. ఏ అంటే డిస్కౌంట్ అని, బి అంటే ప్రైజెస్ అని, సి అంటే ఎక్స్పెన్స్ అని, డి అంటే ట్యాక్సెస్ అని, ఈ అంటే ఎక్స్ట్రా పే అని. సో మనకు కావాల్సినవి తీసుకోవాలి. ట్యాక్సెస్ సంబంధించి కాబట్టి డి తీసుకోవాలి. నెక్స్ట్ క్యాల్కులేషన్ టైప్, ఏ అంటే పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ అనేది మనకు కావాలి. ఇంకా రకరకాలు ఉంటాయి. మళ్ళీ కండిషన్ కేటగిరీ, దీనిలో కూడా ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. డి, ఇది కూడా ట్యాక్స్ అని తీసుకోవచ్చు. ఓకే, సిజిఎల్ఐ చేసాం, సేవ్ చేయండి. ఎల్ఐటి ఇన్పుట్ సిజిఎస్టి. ఇక్కడ జిఎస్టి ఫర్ ఎల్ఐటి పివిటి ఎల్టిడి, అన్నిటికీ అది అసైన్ చేయండి. సిజిఎల్ఐ డేటా వాస్ సేవ్డ్, అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి. ఒకటి చేసామా, ఇప్పుడు హెచ్జిఎస్టి చేయాలి. హెచ్జిఎల్ఐ సిజిఎస్టి హెచ్జిఎస్టి అని పెట్టచ్చు, కానీ చాలామంది తీసుకుంటారు, అది ఆ పేరు తీసుకోదు. అందుకోసమే నీ కంపెనీలో 2 అక్షరాలు, ట్యాక్స్ 2 అక్షరాలు తీసుకుంటున్నా. ఎల్ఐటి ఇన్పుట్ హెచ్జిఎస్టి డబ్ల్యూఎస్టి డి, ఏ, ఇక్కడ డి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. విత్ ఇన్ ద స్టేట్కు క్రియేట్ చేసాం. ఇప్పుడు అదర్ స్టేట్ క్రియేట్ చేయాలిగా. సో ఐజిఎల్ఐ ఎల్ఐటి ఇన్పుట్ ఐజిఎస్టి. ఓకే, కండిషన్ టైప్స్ క్రియేషన్ చేసాం. మీకు గుర్తుండాలంటే మీరు రాసుకోవాలి, రాసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సిజిఎల్ఐ హెచ్జిఎల్ఐ ఐజిఎల్ఐ, ఇలా రాసుకోవాలి ప్రతిదీ. నెక్స్ట్ ఏంటి, క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్. ఒకసారి పీడిఎఫ్ చూద్దాం. 3 క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఓబిసిఎన్. ఇట్లా ఇక్కడ కూడా 3 క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ట్యాక్స్ ప్రాసెసింగ్ ఆఫ్ అకౌంటింగ్స్ అంటారు. ఓకే, వీటిని అకౌంటింగ్ కీస్ అంటారు. ఓబిసిఎన్లోకి వెళ్దాం. ఓబిసిఎన్ అకౌంటింగ్ కీస్ క్రియేషన్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్ యూనిక్గా ఉండాలి, ఇప్పుడు ఎల్ఐటి కదా, LI1 అని పెట్టుకుంటాం. చూడండి పేరు ఏమి ఇచ్చాం, మన కంపెనీ పేరు ఇచ్చి ఇన్పుట్ సిజిఎస్టి అని ఇచ్చుకోండి. ఎల్ఐటి ఇన్పుట్ సిజిఎస్టి. సో ఇప్పుడు మనము ఇంతకుముందు ఫస్ట్ కండిషన్ టైప్స్లో ఇన్పుట్ అంటే లైక్ ఏంటి, ఇన్పుట్కి చేసాం అంటే వెండర్కి చేసాం. అదే కస్టమర్ కూడా అవుట్పుట్ అని చేయాలి. ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ ప్లేస్లో అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ హెచ్జిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి అని 3 చేసుకోవాల్సి వస్తుంది కస్టమర్కి అయితే. ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలాగే కస్టమర్ కూడా మీరు చేయాలి. తర్వాత ట్యాక్స్ టైప్, ఇక్కడ చూడండి ఇన్పుట్ అయితే 2 అని తీసుకోవాలి, అవుట్పుట్ కస్టమర్కి అయితే 1 అని తీసుకోవాలి. 3 అయితే అడిషనల్ ట్యాక్స్, 4 అయితే నాట్ రిలవెంట్ టు ట్యాక్స్. ఇప్పుడు మనం ఇన్పుట్కి చేస్తున్నాం కాబట్టి 2 అని తీసుకోండి. ఓకే, తర్వాత పోస్టింగ్ ఇండికేటర్.
ఇక్కడ చూడండి 1 అంటే నో పోస్టింగ్ రిక్వైర్డ్, 2 అంటే సపరేట్ లైన్ ఐటమ్స్. మనం చూసుకోవాలి కదా కంపల్సరీగా చేసినట్టు, కాబట్టి ఇక్కడ 2 అని తీసుకోండి. సేవ్. తర్వాత నెక్స్ట్ LIT1 LI1 LI2 నెక్స్ట్ ఇక్కడ LIT ఇన్పుట్ HGST సేమ్ సేవ్ చేయాలి. నెక్స్ట్ LI3 మీ కంపెనీకి రిలేటెడ్గానే చేసుకోండి, ఏ పేరు అంటే ఏ పేరు పెట్టుకోకుండా మీ కంపెనీ అక్షరాలు ఉండేట్టుగా చూసుకోవాలి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. అకౌంట్ కీస్ కూడా క్రియేట్ చేసామండి, రాసుకోండి. LI1, LI2, LI3. నెక్స్ట్ క్యాల్కులేషన్ ప్రొసీజర్ OBYZ, ఇది చాలా ఇంపార్టెంట్. OBYZ సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్తాం, /n OBYZ. సేమ్ ముందేమో కండిషన్ టైప్ తీసుకున్నాం, ఇప్పుడు ప్రొసీజర్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఈ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డన్. ఇక్కడ వచ్చేసి LIT ట్యాక్స్ తీసుకుంటాం, LIT ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ LIT ప్రైవేట్ లిమిటెడ్. సేవ్ చేయండి ఫస్ట్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్లోకి వెళ్ళాలి. కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్ తీసుకోండి, న్యూ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వస్తున్నాను. OBYZలోకి వెళ్ళి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అండి, ఫస్ట్ స్టెప్స్ తీసుకోవాలి. 10, 20, 30, 40 అనేది ఇది నార్మల్గా మనం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ లాంటిది. 10, 20, 30, 40. సో తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి కండిషన్ టైప్. అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి బేస్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది. బేస్ అమౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక పర్సన్ నుంచి పర్చేజ్ చేస్తారండి, ఒక ట్యాక్సబుల్ అమౌంట్ అయితే ఉంటుంది, అది 2 lakhs 5 lakhs అనేది. దాని మీద అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం బేస్ అమౌంట్ అంటాం. చూడండి డిఫాల్ట్గా ఇచ్చి ఉంటారు. ఏమిచ్చారు, BASB అని ఉంటారు చూడండి. ఇక్కడ ఉందా బేస్ అమౌంట్ BASB, దీన్ని సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చారు కదా కండిషన్ టైప్స్, CGLI, HGLI, IGLI, అది ఇక్కడ ఇవ్వాలి. CGL ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. CGLI, HGLI డ్రాగ్ చేయొచ్చు, అవసరం లేదు. IGLI ఇక్కడ బేస్ అమౌంట్ అని మీరు టైప్ చేయండి. తర్వాత ఈ ట్యాక్స్ అనేది ఎంత అమౌంట్ మీద కట్ అవ్వాలి మినిమం అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 10 ఇచ్చాను, 10 ఇచ్చాను, 10 ఇచ్చాను. అంటే బేస్ అమౌంట్ అనేది ఎంత దాని మీద కట్ అవ్వాలి అంటే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, 10 ఇవ్వకపోయినా 100 అయినా పెట్టుకోవచ్చు, 200 అయినా పెట్టుకోవచ్చు. నేను మినిమం 10 రూపీస్ మీద కూడా ట్యాక్స్ పడాలి అనే విధంగా సెట్ చేసుకుంటున్నాను. తర్వాత నువ్వు అకౌంట్ కీస్ చేసావు, అకౌంట్ కీస్ ఏమని చేసుకున్నావు, ఇక్కడ LI1, LI2, LI3 అవి కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ 10 ఇస్తున్నాను, మినిమం 10 రూపీస్ మీద కూడా ట్యాక్స్ పడాలి. ఇక్కడ నువ్వు ఏవైతే ఇన్పుట్కి ఇస్తున్నావు అవుట్పుట్ కూడా కింద ఇవ్వాలి. కింద 40 కాకుండా 50, 60, 70 కూడా ఇచ్చుకోవాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది, అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST, అవుట్పుట్ IGST అని వస్తుంది. ఓకే, ఇక్కడ అకౌంటింగ్ కీ LI1, LI2,
LI3. ఓకే, ఎంటర్ ఇవ్వండి ఒకసారి. చూడండి ఆటోమేటిక్గా తీసేసుకుని ఉంటుంది కరెక్ట్గా. వచ్చాయా? LIT ఇన్పుట్ CGST, LIT ఇన్పుట్ HGST, LIT ఇన్పుట్ IGST. అదే కస్టమర్కి అయితే ఇది వెండర్కి సంబంధించింది. కస్టమర్కి కూడా కింద ఇవ్వాలి 50, 60, 70 అని. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్ OBBG. OBBGలో వెళ్ళి అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. OBBGలో మనం అసైన్ చేయాలి. ఓకే, అసైన్ OBBG ప్రతి స్టెప్ ఇచ్చి ఉంటాను, ప్రతిది కూడా చూసుకోండి. కంట్రీ అయ్యాను. ఓకే, ఇక్కడ చూడండి ఎవరిదో ఏరే వాళ్ళ ట్యాక్స్ ఉంది, ఇక్కడ మనది ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఏమని ఇచ్చుకోవాలి? LIT ట్యాక్స్. వీలైతే అది రాసుకోండి కనిపించకుండా. ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ కదా, LIT ట్యాక్స్ చేయండి. చూడండి ఇక్కడ చాలా మంది మీకులాగా ఇండియా కదా, కంటెంట్ అయ్యే నేమ్ ఇండియా, మీకులాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ట్యాక్స్ ప్రొసీజర్ తీసేసి వాళ్ళది పెట్టుకుంటారు. అప్పుడు మీ ట్యాక్సెస్ మీరు ఎంట్రీస్ ప్రాసెస్ అంటే ఎంట్రీస్ పడవు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో. నెక్స్ట్ ఏముంది? OBBG అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి FTXP. ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ని క్రియేషన్ చేసుకోవాలి యూనిక్గా. ట్యాక్స్ కోడ్స్ని FTXP /n FTXP IN యూనిక్గా ఉండాలి ట్యాక్స్ కోడ్స్. ఓకేనా? ఇప్పుడు నేను L1 అని ఇస్తాను. L1 ఎంటర్. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏం టైప్ చేయాలి. ఇక్కడ నేను LIT ఇన్పుట్ CGST HGST అని టైప్ చేసుకుంటాను. LIT కంపెనీ పేరు ఇన్పుట్ CGST ప్లస్ HGST. ట్యాక్స్ టైప్. సో చూడండి ట్యాక్స్ టైప్ ఏముంటుందో, అవుట్పుట్ అయితే A అని తీసుకోవాలి. మనం చేసేది ఇన్పుట్ కదా కాబట్టి V అని తీసుకోవాలి. ఓకే, అంతే. నెక్స్ట్ సేవ్ చేసేయాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% ట్యాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. 12% ట్యాక్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి 12కి ఆఫ్ చేస్తున్నాను. 12కి ఆఫ్ అంటే ఎగ్జాంపుల్ 6% ప్లస్ 6% అంటే 12 వస్తుంది మనకి. ఓకే, నువ్వు అక్కడ ఏవైతే చేసి ఉంటావో ఆ బేస్ అమౌంట్ అంతా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ట్యాక్స్ ప్రొసీజర్ చేసావు కదా, అది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 6 ఇస్తున్నాను, ఇక్కడ 6 ఇచ్చాను. ఎంటర్ ఇస్తే చూడండి ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది వాల్యూస్. ఓకే, సేవ్ చేయండి. అయిపోయిందా? ట్యాక్స్ కోడ్ L1 వాజ్ క్రియేటెడ్. L1 అయిపోయింది. నెక్స్ట్ L2 చేయండి. అంటే ఒకటి CGST HGSTకి, ఒకటి IGSTకి చేసుకోవాలి. అదే కస్టమర్కి అయితే మీరు L3 L4 కూడా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి LIT ఇన్పుట్ IGST ఎంటర్. ఇప్పుడు IGST కదా 12%, 12 ఇచ్చేయాలి ఇక్కడే. దీనికి ఏం ఆఫ్ రాదు, ఒకదానికి వస్తుంది అది. చూడండి టోటల్ 12 అని ఇచ్చారంటే ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది వాల్యూ. ఇక్కడ 12 అని ఇవ్వండి, 12 ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది వాల్యూ. సేవ్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ సంబంధించి కూడా ఉంది అనుకో, ఇక్కడ L3 L4 పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వచ్చేసి L1, L2 అని రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు GLని క్రియేషన్ చేసుకోవాలి. GLస్ని క్రియేషన్ చేయాలి. /n FS00. ఓకే, ఒకసారి PDF చూడండి.
ఏమైనా క్రియేట్ చేసుకోవాలి, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. సో ఏది దాని కింద చేసుకున్నాం, కరెంట్ అసెట్స్ కింద. రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. 9 కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. ఇక్కడ టైప్ చేయండి ఇన్పుట్ సిజిఎస్టీ. ఇన్పుట్ సిజిఎస్టీ తర్వాత కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి కంట్రోలింగ్లో ట్యాక్స్ కేటగిరీ తీసుకోవాలి. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి వీడికి వచ్చేసి ఉంటాయి. వచ్చాయా? L1 LIT ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. యా, సో తర్వాత నెక్స్ట్ కిందికి వచ్చాను. లైన్ ఐటెం డిస్ప్లే 001. లైన్ ఐటెం డిస్ప్లే 001 తీసుకోండి. ఓకే, నేను కాపీ చేసుకున్నాను కాబట్టి డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి G001. సేవ్ చేయండి. ఓకే, క్రియేట్ అయిందా? నెక్స్ట్ దీన్నే కాపీ చేస్తున్నా. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్, ఇక్కడ హెచ్జిఎస్టీ. యా, నెక్స్ట్ కంట్రోల్ డేటా సేమ్ ఐఎన్ఆర్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రెండింటికి ఇదే తీసుకోవాలి. L1 కరెన్సీ ఐఎన్ఆర్, ఇక్కడ లైన్ ఐటెం డిస్ప్లే 001, ఇక్కడ G001. సేవ్. ఓకే, నెక్స్ట్ ఐజిఎస్టీ. ఇక్కడ ఐజిఎస్టీ తీసుకోవాలి. సేమ్ కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి L1 కాకుండా ఇప్పుడు L2 తీసుకోవాలి. L2 అనేది ఐజిఎస్టీ కదా, ఇంకా రిమైనింగ్ సేమ్. సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే పర్చేజ్ కూడా చేయాలి. పర్చేజ్ ఆల్రెడీ మనం చేసుకుంటాం కదా, సో అది అడ్మిన్ ఎక్స్పెన్స్లో ఉంటుంది. దానికి కూడా కొన్ని మాడిఫికేషన్ చేయాలి. దీన్ని జస్ట్ చేంజ్ చేయండి. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని జస్ట్ చేంజెస్ చేయాలి. ఏమైనా ఉన్నాయేమో. అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, నెక్స్ట్ కంట్రోల్ డేటా. అందులో ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయేమో చూడండి. ఇక్కడ చూడండి ట్యాక్స్ కేటగిరీ ఆల్ ట్యాక్స్ అలౌడ్. సో అప్పుడు ఇది ఇక్కడ ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి. ఆల్ ట్యాక్స్ అలౌడ్. ఓకే, స్టార్. నెక్స్ట్ కిందికి రండి కొంచెం. 001, ఇక్కడ G001. సేవ్ చేయండి. ఈ విధంగా జిఎస్ని క్రియేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ కీస్ టీ కోడ్ OB40. సో ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నిదానంగా చూడాలి. /n OB40 నువ్వు క్రియేట్ చేసింటారని ఈ ప్లేస్లోకి వచ్చేసి ఉంటుంది. ఓకే, సో ఏమైనా పిలిచా మనం Li1 కదా,
మీ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి, కిందికి రావాలి అట్లే. ఎల్ కదమ్మంటే ఇక్కడ ఎల్ తీసుకున్నాం, జే వచ్చింది, కే ఎల్ కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ LIT ఇన్పుట్ CGST, LI1, LI2, LI3 దీన్ని ఓపెన్ చేయండి ఫస్ట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది, ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి పోస్టింగ్ కీస్, డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్ అంటే నో ఇవ్వండి. ఇక్కడ 40/50 అని టైప్ చేయండి. 40 is the debit, 50 is the credit. ఇలా ఇవ్వండి. నెక్స్ట్ రూల్స్, ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే ఇవ్వండి. సో తర్వాత పోస్టింగ్ కీస్, ఎస్. ఇక్కడ ఇన్పుట్ CGST ఇవ్వండి. ఇన్పుట్ CGST ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, దానికి ఇవ్వాలి ఇన్పుట్ CGST. ఓకే, సో ఒకసారి సేవ్ చేయండి. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. బ్యాక్. తర్వాత SGST కూడా చేయండి అలాగే. పోస్టింగ్కి ఫస్ట్ నో పెట్టండి. ఇక్కడ 40/50 ఇక్కడ ఇవి ఇవ్వకపోతే ట్యాక్స్ పడదు, అమౌంట్ పోస్ట్ అవ్వదు. రూల్స్ సేవ్ చేయండి, ఫస్ట్ నో చేయాలి, తర్వాత సేవ్ చేయాలి. ఓకే, మళ్ళీ పోస్టింగ్ కీస్ ఇవ్వండి, మళ్ళీ సేవ్ చేయండి. ఇక్కడ SGST ఇవ్వండి, మీరు క్రియేట్ చేస్తారు కదా అది ఇక్కడ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్. పోస్టింగ్ కీస్ నో, 40/50. రూల్స్ ఎస్, సేవ్, మళ్ళీ పోస్టింగ్ కీస్ ఎస్. ఇప్పుడు IGST తీసుకోండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సేవ్ చేయండి. ఓకే, క్లియర్. ఇవి కూడా అయిపోయాయి. వీడియోని 1-2 సార్లు చూడాలి కంపల్సరీగా. సో తర్వాత SM30కి వెళ్ళండి. తర్వాత SM30. సో ఇక్కడ దీన్ని తీసేసి ఇది కదా J_1ICOND ట్యాక్స్ అని ఇవ్వండి. తర్వాత మెయింటైన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని టైప్ చేయండి. తర్వాత మెయింటైన్లోకి వెళ్ళండి. మెయింటైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, LIT1. ఏమి ఇచ్చారు మీరు? ట్యాక్స్ కోడ్స్ L1 కదా, L1, L2 అవి ఇవ్వాలి. L1 కింద మళ్ళీ LIT1, L2 ఇచ్చి సేవ్ చేయాలి. ఓకే, సో ఇది ఇంతవరకు కాన్ఫిగరేషన్ చేయాలి.
ఇప్పుడు మనం అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్, ఓకే చూడండి. ఇప్పుడు 18% ట్యాక్స్ అనుకోండి. 18% ట్యాక్స్ అయితే CGST 9, HGST 9, బట్ IGST అయితే టోటల్ 18% ఉంటుంది. తర్వాత GST 5% అయితే CGST 2.5, HGST 2.5, IGST 5% ఉంటుంది. అదే 12% అయితే 6%, 6%, 12% ఉంటుంది. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ జై ట్రేడర్స్ 50,000 అనుకోండి. దీంట్లో 5% ట్యాక్స్ అనుకోండి. సో పర్చేజ్ అకౌంట్ 50,000 ఇస్తాం. 5% అంటే ఎంత వస్తుంది మనకి? ఇన్పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1250 అన్నారు. అంటే టోటల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2500 అనుకోండి. 2500లో CGST 1250, HGST 1250 తీసుకుంది. ఈ 50,000కి 5% ట్యాక్స్ యాడ్ చేస్తే 52,500 అవుతుంది. 52,500. దీన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఎంతైతే టోటల్ అమౌంట్ ఉంటుందో దానికి 5% కానీ, 12% కానీ, 18% కానీ, 28% కానీ యాడ్ చేస్తే ఆ 50,000కి ఇంకా అమౌంట్ అడిషనల్గా యాడ్ అవుతుంది. దీన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ఇప్పుడు యాక్చువల్గా టోటల్ అమౌంట్ 20,000. దానికి IGST అంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం అనుకోండి. దానికి 5% కలిపితే 1000 రూపీస్ యాడ్ అయింది. అంటే 21,000 మనం పర్చేజ్ చేసాం వెండర్స్ నుంచి. దీన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఎక్స్క్లూడింగ్ అంటే టోటల్ అమౌంట్కి మళ్ళీ అడిషనల్గా అమౌంట్ యాడ్ అవుతుంది. దాన్ని ఎక్స్క్లూడింగ్ అమౌంట్ అంటాం. ఇన్క్లూడింగ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అరుణ మర్చెంట్స్ 20,000, ఇక్కడ 5% ఇచ్చాం. అంటే ఈ 20,000లోనే ట్యాక్స్ కూడా కలిపి వస్తుంది, అడిషనల్గా యాడ్ అవ్వదు. 20,000కి 21,000, 22,000 అట్లా అవ్వదు. టోటల్ అమౌంట్ 20,000 అయితే ఆ 20,000లోనే ట్యాక్స్తో కలిపి వస్తుంది. అంటే మనకు అసలు వచ్చేసి 19,000 పడింది, ట్యాక్స్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. అంటే ఇన్పుట్ CGST 500, HGST 500, 19,000 ప్లస్ 1000 రెండు కలిపితే 20,000 అవుతుంది. దీన్ని ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అంటే టోటల్ అమౌంట్ లోపలే ట్యాక్స్ కూడా కలిపి వస్తుంది. దాన్ని ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఆ 20,000కి మళ్ళీ అడిషనల్గా పైన యాడ్ అవుతుంది. అది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అది కూడా మీరు గమనించాలి. సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి మళ్ళీ. అదే IGST అనుకోండి, 20,000 కదా. సో 19,000 పర్చేజ్, ఇన్పుట్ IGST 1000, రెండు కలిపితే 20,000 వచ్చేస్తుంది మనకి. ఓకే, దీన్ని మనం ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇది 5%ఏ కాదండి, 12 కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడే ఉంది కదా ఎక్సెల్, చూద్దాం. ఇక్కడ దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ టోటల్ 50,000 ఉంది. ఇక్కడ వచ్చేసి 12% కదా మనం తీసుకుంది, 12% అమౌంట్. ఓకే, 50,000 మీద 12% ఎంత అవుతుందో చూడండి. 50,000 ఇంటూ 12% ఇస్తే ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. దీంట్లో ఇది వచ్చేసి పర్చేజ్ అమౌంట్. దీంట్లో CGST అమౌంట్ ఎంత, HGST అమౌంట్ ఎంత కనుక్కోవాలి. అప్పుడు ఈ 6,000 ఏం చేయాలి? బై 2 చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి ఈక్వల్ 6,000 బై 2 ఇచ్చామనుకో, ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. అంటే 6,000లో 3,000 CGST, IGST వచ్చేసి 3,000. టోటల్ కలిపితే ఎంత వస్తుంది ఇక్కడ అంటే మొత్తం 56,000 వస్తుంది. ఈక్వల్
50,000 ప్లస్ 3,000 ప్లస్ 3,000 కలిపితే ఎంత వచ్చింది? టోటల్ వాల్యూ 56,000 వచ్చింది. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా దీన్ని కాపీ చేస్తున్నాను, కింద పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చూడండి. ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇప్పుడు ఇదే 50,000 ఇక్కడ ఇస్తున్నా, ఇదే 12% ఇక్కడ టైప్ చేస్తున్నా. ఇది వచ్చేసి సేమ్ 6,000 వస్తుంది. ఈక్వల్ 50,000 ఇంటూ 12% అంటే 6,000 వచ్చింది కదా. ఇదే 6,000 50,000 లోపల, ఈ 50,000 అమౌంట్లోనే కలిసి వస్తుంది. ఓకే, ఇక్కడ యాడ్ అయింది 50,000కు 56,000 అయింది. ఇక్కడ ఈ 50,000లోనే కలిపి వస్తుంది, కలిపి ఇంక్లూడింగ్ వస్తుంది. ఓకే, సో అట్లా మనం వేసుకోవాలి. అంటే 6,000 కదా, ఇక్కడ మనం ఎంత తీసుకోవాల్సి వస్తుంది? 6,000 తగ్గిస్తే 44,000 తీసుకోవాలి. ఇక్కడ 3,000 తీసుకోవాలి. ఇక్కడ 3,000 తీసుకోవాలి. టోటల్ కలిపితే టోటల్ అమౌంట్ వచ్చేసి 50,000 వస్తుంది మళ్ళీ. ఓకే, సో 50,000 వస్తుంది. దీన్ని ఇన్క్లూడింగ్ వాల్యూ అంటారు, ఇది ఎక్స్క్లూడింగ్ వాల్యూ అంటారు. డిఫరెన్స్ అలా ఉంటుంది. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే 50,000 అనే అమౌంట్లోనే కలిపి వస్తుంది. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటే 50,000కు మళ్ళీ అడిషనల్గా అమౌంట్ యాడ్ అవుతుంది. అది మీరు డిఫరెన్స్ గమనించాలి. ఓకే, ఇప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి. B60 చూడండి, ఎక్కువసేపు ఆన్ చేసి పెట్టామంటే SAP క్లోజ్ అయిపోతుంది. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎలా, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎలా అనేది మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తున్నాము. ఓకే, ఇది టెక్ అనే కంపెనీ కోడ్ ఉంది, ఇక్కడ మార్చుకోవాలి మనం LIT1. ఓకే, వెటనరీ తీసుకోండి. టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇవ్వండి 21/07/2023. 24. ఇక్కడ ఫస్ట్ అమౌంట్ ఇవ్వద్దండి, ఇక్కడ ఫస్ట్ అమౌంట్ ఇవ్వకండి. పర్చేజ్ సెలెక్ట్ చేయండి, ఎంటర్. అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 50,000 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ట్యాక్స్ కోడ్స్, నువ్వు L1 L2 అని చేసావు కదా, అవి వీడికి వచ్చేసి ఉంటాయి. వచ్చింది ఇక్కడ L1 CGST HGST విత్ ఇన్ ద స్టేట్లో ఇస్తున్నాను, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తున్నాను. వాల్యూ డేట్ ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి గ్రీన్ టిక్ పడింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది మాత్రం 50,000, కానీ ఇక్కడ చూడండి పైన 56,000 వచ్చింది బ్యాలెన్స్. అంటే ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఈడేమో నేను 50,000 ఇచ్చాను, కానీ ఇక్కడేమో 56,000 చూపిస్తుంది. ట్యాక్స్ ఎంత పడింది? 6,000 పడింది. అది ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి ట్యాక్స్ 6,000 తీసుకుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్లో నేను పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, డన్. ఈ పక్కన ఓకే, ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 56,000 అనేది ఇక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. Ctrl+C కాపీ, ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా పడింది. బ్యాక్ వచ్చేద్దాం, బ్యాక్ వచ్చి అది తీసేద్దాం విత్ హోల్డింగ్ ట్యాక్స్.
ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రిమూవ్ చేసేయండి, అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు బేసిక్ డేటాలోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. చూసారా? ఇప్పుడు ఇదే కదా మీకు నేను చూపించాను. టోటల్ నేను ఇచ్చింది 50,000 ఇచ్చాను. దానికి ఇన్పుట్ సిజిఎస్టీ 3,000, హెచ్జిఎస్టీ 3,000 పడింది. టోటల్ టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనము 56,000కి పర్చేజ్ చేసాం. అంటే మనము 50,000గా పర్చేజ్ చేసాం, దానికి జిఎస్టీ 12% అంటే 6,000 ఎక్స్ట్రా పడింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్పుట్ సిజిఎస్టీ ఓపెన్ చేసి వీటికి వాల్యూ డేటా తర్వాత వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, లేకుంటే సేవ్ అవ్వదు. దీనికి కూడా రెండింటికి ఇవ్వాలి. ఇప్పుడు హైలైట్ అయిందా? ముందు హైలైట్ అవ్వలేదు పోస్ట్ అనేది, ఇప్పుడు పోస్ట్ చేయండి. సేవ్ అయిందా? డాక్యుమెంట్ 1019 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇలా మనం పోస్ట్ చేస్తాం. ఇదేంటి, విత్ ఇన్ ద స్టేట్లో ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ పర్చేజ్ చేస్తే ఎలా, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడింది. ఇప్పుడు నేను అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సేమ్ అదే పర్సన్ ఇస్తున్నా. ఐజిఎస్టీ ట్యాక్స్ చూడండి, 50,000 ఇస్తున్నా. ఇక్కడ ఏం తీసుకోవాలంటే L2 తీసుకోవాలి. L2, L1 కాదు, L2. ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వెళ్ళి L2 తీసుకోండి. L2 తీసుకున్నానా? ఇక్కడ వచ్చిందా 56,000, కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి అమౌంట్ దగ్గర. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ చూడండి, ఇక్కడ 6,000 తీసుకుందా. నువ్వు 50,000 తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకో, ప్రాబ్లం ఏం రాదు. ఓకే, ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి తీసేసేయండి విత్ హోల్డింగ్ ట్యాక్స్, లేకుంటే అది కూడా కలెక్ట్ అవుతుంది. సిమ్యులేట్ వచ్చిందా? ఇప్పుడు ఇన్పుట్ ఐజిఎస్టీ 6,000, ఇది కూడా 56,000 తీసుకుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి వాల్యూ డేట్ వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, సేవ్ చేయండి. అయిందా? డాక్యుమెంట్ 1020 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఫస్ట్ వీటిని వెళ్ళి ఒకసారి చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ FB L1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ని సెలెక్ట్ చేద్దాం. ఎంటర్ టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. ఉందా? కేఆర్ 56,000. ఓకే, డ్యూలో ఉన్నాయి. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ కేఆర్, వెండర్ ఇన్వాయిస్, టోటల్ వచ్చేసి 1,12,000 టోటల్గా. ఓకే, ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే టీ కోడ్ ఏంది మనకి ఇక్కడ, అంటే ఇది. ఓకే, పేమెంట్ F-53, F-53. టుడే డేట్ ఇస్తున్నా. అవుట్ గోయింగ్ పేమెంట్. 2 ఇన్వాయిస్లు అట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు, లేదంటే ఒక ఇన్వాయిస్ అని క్లియర్ చేసుకోవచ్చు. 2 ఇన్వాయిస్లు క్లియర్ చేయాలంటే టోటల్ అమౌంట్ యాడ్ చేసి ఇవ్వాలా, 2 క్లియర్ అవుతాయి అట్ ఎ టైం. టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 1,12,000 ఉంది. 2 ఇస్తున్నా, 2 క్లియర్ చేస్తా, 1,12,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో అమౌంట్ ఎంటర్డ్, టోటల్ అమౌంట్, అసైన్డ్ టోటల్ అమౌంట్, నాట్ అసైన్డ్ 0, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సో 2 ఐటమ్స్ని పికప్ చేసుకుంది. ఓకే, 19, 20. ఇప్పుడు సేవ్ చేయండి.
డాక్యుమెంట్ 40112 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియర్ అయిపోయిందా? ఒకసారి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. క్లియర్ చూసారా? క్లియర్ అయిపోయాయి. వాటిని చూసుకోవాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళండి. క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ డేట్ ఇవ్వండి. ఈరోజుది ఇస్ గుడ్. క్లియర్ కేఆర్ కేజెడ్ టోటల్ అమౌంట్ 112. క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేద్దాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మళ్ళీ ఎఫ్బి 60కి వెళ్తున్నా. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాల్కులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది టిక్ మార్క్ తీసేయండి. టిక్ మార్క్ తీసేసి బ్యాక్ వచ్చేయండి. టిక్ మార్క్ పెడితే అది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్, టిక్ మార్క్ తీసేస్తే అది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి. టోటల్ అమౌంట్ ఇవ్వద్దు. ఫస్ట్ 50,000 ఇస్తున్నా. ఇక్కడ L1 తీసుకున్నా. ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. L1 ఇక్కడ చూడండి 50,000 ఇచ్చాను. 50,000 మాత్రమే ఇక్కడ చూపిస్తుంది, ఎక్కువ అడిషనల్ అమౌంట్ చూపించట్లేదు. బట్ ఆ 50,000లోనే మీకు ఎంత పడిందో తెలుస్తుంది ట్యాక్స్. చూడండి ఇక్కడ చూడండి 5,357 రూపాయలు పడింది. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి ఏంటంటే కొంచెం అమౌంట్ అంతో ఇంత డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఎక్స్క్లూడింగ్ ఆఫ్ కలిపింటే 6,000 వచ్చింది. బట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకునింటే 5,357 రూపీస్ వచ్చింది. అంటే దగ్గర దగ్గర 600 రూపీస్ డిఫరెన్స్ కనబడుతుంది. అలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి. ఓకే, సో విత్ ట్యాక్స్లో ఇదేం హైలైట్ అవ్వలేదు, మళ్ళీ తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ అమౌంట్ ఇక్కడ యాడ్ చేయండి. 50,000 తీసుకోండి. ఓకే ఓకే, ఒకసారి మళ్ళీ విత్ హోల్డింగ్ వచ్చేసి తీసేయండి, లేకుంటే అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సిమ్యులేట్ చూసారా డిఫరెన్స్ చూడండి. అంటే 50,000 తీసుకున్నాను. ఆ 50,000లో నాకు పడింది ఎంత? 44,642 రూపీస్ పడింది. బట్ ట్యాక్స్ ఎంత పడింది ఇక్కడ? 2,500 2,500 కాదు, 2,678 2,678. ఓకే, సిజిఎస్ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ హెచ్జిఎస్టీ 50,000 లోనే అమౌంట్ కలిపి వచ్చేసింది. 50,000కి పైన అమౌంట్ యాడ్ అవ్వలేదు, 50,000 లోపలే పడింది. ఓకే, అది గమనించాలి మీరు. డిఫరెన్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ దానికి. ఇప్పుడు చూడండి, ఇది సేవ్ చేయడానికి హైలైట్ అవ్వలేదు. ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే ఇక్కడ మనం వీటికి వాల్యూ డేట్ అండ్ టెక్స్ట్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయిపోయిందా? ఇప్పుడు మనం చేసింది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో విత్ ఇన్ ద స్టేట్లో చేస్తాం. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకోండి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసామనుకోండి, ఇప్పుడు ఐజిఎస్టీ తీసుకోవాలి. నేను అమౌంట్ 50,000 తీసుకోనండి, వేరే అమౌంట్ తీసుకుంటాను. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ నేను 50,000 తీసుకోకుండా 30,000 తీసుకుంటున్నా. 30,000 ఇక్కడ L2 తీసుకుంటున్నా, ఎందుకంటే అదర్ స్టేట్. క్యాల్కులేషన్ ట్యాక్స్ L2. ఇక్కడ 30,000 ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకున్నా, ఇక్కడ ఇచ్చాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు ట్యాక్స్లో వెళ్తున్నా. నాకు ట్యాక్స్ ఎంత పడింది? 3,214 రూపాయలు పడింది. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఇవి తీసేయండి. సిమ్యులేట్ చూసారా? టోటల్ అమౌంట్ నేను 30,000 తీసుకున్నాను. నాకు పర్చేజ్ వచ్చేసి నాకు పడిన రేటు 26,000, బట్ ట్యాక్స్ పడింది 3,000 పడింది. ఇలా గమనించాలి. ఇది ఓపెన్ చేయండి, వాల్యూ డేట్ వెండర్ ఇన్వాయిస్, బ్యాక్ సేవ్ చేయండి. ఓకే,
సో ఇప్పుడు వెళ్ళి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూడండి. /n@b_l1n ఎగ్జిక్యూట్. టోటల్ అమౌంట్ ఎంత? 80,000. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండి. ఇప్పుడు మనం చేసింది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఈ 80,000 అమౌంట్ క్లియర్ చేద్దాం. F-53లోకి వెళ్ళి క్లియర్ చేద్దాం. AZ 80,000. Execute. So number of items 2, display from item 1, amount entered 80,000, assigned 80,000, not assigned 0. Save. Clear. ఒక వెళ్ళి అది చూడండి, రిఫ్రెష్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళి రిఫ్రెష్. క్లియర్. ఒకసారి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. 80,000 కిందికి రాని కొంచెం చూడండి. KR 50, 30, KZ 80, టోటల్ 0. సో ఈ విధంగా మనము జిఎస్టికి సంబంధించి కాన్ఫిగరేషన్ అండ్ ఎక్స్క్లూజింగ్ ఆఫ్ ట్యాక్స్, ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, అక్కడ టిక్ మార్క్ పడితే ఏముంది, టిక్ మార్క్ పెట్టకుండా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నది టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. జిఎస్టీ అండ్ సో తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవి కంపల్సరీగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఎనీవన్? ఓకే, ఈ పీడిఎఫ్ని గ్రూప్లో వేస్తాను. దాన్ని చూసి వీడియోని 1-2 సార్లు వాచ్ చేయండి, నిదానంగా అర్థం చేసుకోండి. ఓకేనా? డన్ అండి.